యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అందరం చదువుదామా మరొకసారి? అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, అందరూ తీసి చదవండి. అందరం చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కొరకు, బలము కొరకు, జ్ఞానము కొరకు, మాట కొరకు, ఆయన నడిపింపు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఏ విధంగా ఈ దేవుని వాక్యం పోలుస్తుందంటే పక్షిరాజుల వలె. ఎలాగంట? పక్షిరాజులు. పక్షిరాజు అంటే ఈగిల్స్. పక్షిరాజుల వలె రెక్కలు చాచి వారు పైకి ఎగురుతారు. అలసిపోక పరిగెత్తుతారు, సొమ్మసిల్లిపోకుండా నడిచి ముందుకు వెళ్తారని వాక్యం చెప్తా ఉంది. ఎందుకని దేవుని యొక్క వాక్యము పక్షిరాజులతో పోల్చడం జరిగింది? ఈ పక్షిరాజు యొక్క స్పెషాలిటీ ఏంటి, వాటి యొక్క గుణలక్షణాలు ఏంటి, దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లెసన్స్ ఫ్రమ్ ద ఈగిల్స్. ఇక్కడ మనము లేఖనములో మనం చూస్తూ ఉన్నాము, గ్రద్ద అని రాయిలా. ఏమని రాస్తారు దాన్ని? పక్షి రాజు. ఆ మాటలోనే మనకేం కనిపిస్తూ ఉంది? ఇది పక్షులలో రాజు, పక్షిరాజు, ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్, ఆల్ దట్ ఫ్లైస్. ఎగిరేటటువంటి ప్రతి ఈ యొక్క పక్షులకు ఈ యొక్క గ్రద్ద, ఈగిల్ అనేదేట రారాజు. ఎందుకని ఇది పక్షులకు రాజుగా పిలువబడింది? రాజుగా ఉండదగినటువంటి లక్షణాలు దీంట్లో ఏమున్నాయి? వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్, అండ్ వాట్ ఆర్ ఇట్స్ అట్రిబ్యూట్స్ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్? వి నీడ్ టు అండర్స్టాండ్ సో దట్ మనము కూడా ఆ విధమైనటువంటి ఆ యొక్క జీవితము లక్షణాలను అలవరించుకోవడానికి మనకు సాధ్యపడుతుంది. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథము 39:27 చదువుదాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా? ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏంటంట? అది రాతి కొండ మీద నివసించును. ఎక్కడుంటుందట? రాతి కొండ మీద నివసించును, కొండపేటుల మీద ఎగురును, ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. మొట్టమొదటిగా పక్షిరాజులో ఉన్నటువంటిది ఏంటంటే ఈగిల్స్ యాటిట్యూడ్. ఏం చెప్పండి? ఈగిల్స్ యొక్క యాటిట్యూడ్ ఈజ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అన్నాడు ఒక ఆయన. ఈగిల్స్ యాటిట్యూడ్ ఈజ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. అంటే దాని యొక్క వైఖరి ఎలాంటిదయా అంటే అది చిన్న చిన్న లోతైనటువంటి తక్కువ స్థాయి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో అది ఉండదట. ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద, ఆ గుట్ట మీద, ఈ గుట్ట మీద, ఆ పుట్ట మీద, చిన్న చిన్న బుషెస్లో, చిన్న చిన్న చెట్ల మీద అది గూడులు పెట్టుకోదు. ఈ లోకంలో చాలా పక్షులు కనుక మనం చూస్తే అవి గూళ్ళు ఎక్కడ పెడతాయి? చెట్ల మీద పెడతాయి. గాలివానలు రాగానే ఏమవుతుంది? చెట్లు ఇరిగి పడిపోతాయి,
గూళ్ళు పడిపోతాయి, వాటి గుడ్లు పగిలిపోతాయి. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే అవి కూడా చచ్చిపోతాయి. సో ఒక తల్లిగా లేకపోతే ఒక పేరెంట్గా తన యొక్క గూడును, తన కుటుంబాన్ని, తన పిల్లలని కాపాడుకోలేనటువంటి బలహీనమైన స్థితిలో అనేకమైన పక్షులు ఉంటూ ఉండగా ఈ యొక్క పక్షిరాజట అది ఎత్తైన స్థలములోకి వెళ్తుందట. కొండపేటల మీద, ఉన్నతమైనటువంటి ఆ యొక్క పర్వతాల మీద, రాళ్ళ ఆ యొక్క సందులలో అది గూడు కడుతుందట. ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా కానీ అది ఆ ఎత్తులోకి వెళ్ళి ఉండటానికి ఇష్టపడుతుంది. మొట్టమొదటిది దాని యొక్క వైఖరి, దాని యాటిట్యూడ్, దాని ఆశ ఏంటో తెలుసా? నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదగాలి, ఉన్నతమైన స్థితికి నేను ఎదగాలి. తానున్నటువంటి ఆ యొక్క అల్పమైనటువంటి సాధారణమైన స్థితిలో ఉండడానికి అది ఇష్టపడదట. అన్నిటిలాగా జీవించడానికి అది ఇష్టపడదట. అన్ని పక్షుల్లాగా ఉండాలడానికి అది ఇష్టపడదు. సాధారణమైన జీవితాన్ని జీవించడానికి అది ఇష్టపడదు. ఐ మస్ట్ ఫ్లై హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ టు ద హైయెస్ట్. ఎత్తైనటువంటి స్థలానికి నేను ఎగరాలి, ఎత్తైన స్థలములో నేను అక్కడ గూడు కట్టాలి, ఎత్తైనటువంటి ఆ యొక్క స్థలములో ఇదిగో నా పిల్లలకి అక్కడ ఒక నెస్ట్, ఒక గూడు నేను సిద్ధపరచాలి అని అది అనుకుంటుందట. ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి పాఠము ఈ పక్షిరాజు నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, మనము కూడా ఇలాంటి ఆశ మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. నేను ఆత్మీయ జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. మనకి ఈ ఆశ ఉంటుంది, కానీ ఏ విషయాల్లో ఉంటుందంటే చాలాసార్లు కొద్దిమందికైనా ఉంటుందిలేండి. చదువుల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి ఎదగాలి, లేకపోతే సామాజిక పరమైనటువంటి ఈ యొక్క వ్యవహారంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి, ఇంకా హయ్యర్, ఇంకా హయ్యర్, ఇంకా హయ్యర్ అని కొంతమందికి ఉంటుంది ఆశ. తప్పేమి కాదు, మంచిదే. కానీ అంతకంటే గొప్పది ఉండవలసినటువంటి ఆశ మన ఆత్మీయ జీవితంలో అంటే, ఆత్మీయంగా మనము ఏ స్థితికి ఎదుగుతున్నాము. ఉన్నతమైనటువంటి ఆ యొక్క పర్వతాల మీద, ఆల్టిట్యూడ్స్, గ్రేటర్ ఆల్టిట్యూడ్స్. ఒక దైవజనుడు ఏమని రాస్తాడంటే, విశ్వాసులందరూ 2 రకాలు ఉంటారంట. ఒకటేమో వ్యాలీ లైఫ్లో జీవించేవారు, ఇంకొకరేమో మౌంటైన్స్ జీవితంలో జీవించేవారు. మూడో రకం కూడా కనుక మనం తీసుకుంటే మరొకరేమో ప్లెయిన్ లైఫ్కి అలవాటు పడిన వారు. సరే, 3 రకాలు అనుకుందాం. మొదటి వారు ఎవరు? వ్యాలీ లైఫ్లో జీవిస్తారు. వ్యాలీస్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క గతానికి సంబంధించినటువంటి ఆ యొక్క చేదు అనుభవాల్లోనే జీవిస్తూ ఉంటారట. పాస్ట్ ఫెయిల్యూర్స్, పాస్ట్ మిజరీస్, పాస్ట్ ఆ యొక్క గాయాలు, గతానికి సంబంధించినటువంటి ఆ యొక్క డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్స్ అండ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫేట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ లోయలో నుంచి, ఆ గాఢాంధకారపు లోయలో నుంచి ఇంకా బయటికి రారు. ఎప్పుడు చూసినా ఆ లోయలోనే ఉంటారు. ఆ లోయలోనే ఉండి సెల్ఫ్ పిటీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళ మీద వాళ్ళే జాలి చూపించుకుంటూ, నేను ఈ స్థితిలో పడిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది, నా గతి ఇలాగ అయిపోయింది అని ఆ వ్యాలీలోనే ఉంటారట. ఆ వ్యాలీలో నుంచి బయటికి రారు. యెహోవా నీ కాపరుగా ఉంటే, ఆయనను వెంబడిస్తూ ఉంటే, ఆ గాఢాంధకారపు లోయలో నుంచి ఖచ్చితంగా బయటికి నువ్వు రాగలవు. మరి కొంతమంది ఏం చేస్తారంటే, వీరు ప్లేయిన్స్ లైఫ్కి, మైదాన జీవితాలకు అలవాటు పడిపోతారట. మైదానాల జీవితం అంటే ఏంటో తెలుసా? కంఫర్ట్ జోన్స్. ఏం చెప్పండి? కంఫర్ట్ జోన్స్. సో ఏ విధమైన ఎత్తుపల్లాలు ఉండవు, ఏ విధమైన రఫ్నెస్ ఉండదు, చక్కని మైదానాల భూముల్లో జీవించడానికి అలవాటు పడతారు. వీళ్ళు ఎవరంటే ఆ లోయలో ఉండకపోవచ్చు, కానీ వీరు ఎత్తులకు వెళ్ళడానికి ఇష్టపడరట, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరట. వాళ్ళ యొక్క జీవితాల్లో ఇదిగో ఈ సుఖ వలయాన్ని దాటి బయటికి, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఆలోచన చేయరట. సో కాబట్టి దానికి అలవాటైపోతారు, అక్కడ సెటిల్ అయిపోతారు. ఆ మైదానాల జీవితంలో అక్కడక్కడే సర్ఫేస్ లెవెల్ లైఫ్. ఇది చెప్పండి, సర్ఫేస్ లెవెల్ జీవితానికి అలవాటు పడిపోతారనమాట. మూడవది ఏంటంటే మౌంటైనియర్స్. వీరి పర్వతారోహణులు అనమాట. ఆత్మీయ జీవితంగా మనం ఎలా ఉండాలంటే పర్వతారోహణ చేసేవారులాగా ఉండాలి.
మోషే యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, మోసెస్ని మీరు నిర్గమాకాండం చదవండి, ఆ 18 అధ్యాయం మొదలుకొని చదవండి. మోషేని ఎన్నిసార్లు దేవుడు ఎక్కి రమ్ము అని పిలిచాడో తెలుసా? ఎక్కి రమ్ము అంటాడు. ఎక్కడికి? ఆ హోరేబు కొండ మీదకి, సినాయి కొండ మీదకి ఎక్కి రమ్ము అనగా మోషే ఎక్కి వెళ్ళెను. మోషే అహరోనులు ఎక్కి వెళ్ళిరి. మోషే అహరోను యెహోషువ ఎక్కి వెళ్ళిరి. ఆయన ఎక్కి వెళ్ళడము, దేవునితో మాట్లాడటము, దిగి రావటము, మరలా ప్రజలకు చెప్పడము, మరలా ఎక్కి వెళ్ళడము, దేవునితో గడపటము, అక్కడ 10 ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క మాటలు వినటము, మరలా దిగి రావటం. మోషే యొక్క జీవితంలో ఆయన ఎవరంటే పర్వతారోహణుడులాగా ఉన్నాడు. ఉన్నతమైనటువంటి ఆ యొక్క శిఖరాలనెక్కి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని దేవునితో కలిగిన వాడిగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ఒక స్నేహితుడిలాగా, దేవుని మహిమ అతని ముఖములో ప్రకాశిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని చూడలేకపోయారట, ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మోసెస్ అతడు సర్ఫేస్ లైఫ్లో కానీ వ్యాలీ లైఫ్కి అలవాటు పడినవాడు కాదు. ఆయన మౌంటైన్ లైఫ్కి అలవాటు పడినవాడు. ఎత్తైనటువంటి స్థితికి నేను ఎక్కడం అలవాటు ఆయనకి. భక్తుడైనటువంటి కాలేబు కూడా అంతే. ఆయన అంటున్నాడు 85 సంవత్సరాల వయసులో ఏమంటాడంటే, మోషే నన్ను 40 సంవత్సరాల వయసులో పంపించినప్పుడు వేగు చుట్టానికి నాకు ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో, ఇప్పటికీ ఈ 85 సంవత్సరాల వయసులో కూడా అంతే బలము, అంతే శక్తి. ఆ కొండ ప్రాంతాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. ఏ ప్రాంతం కావాలంటండి? 85 సంవత్సరాల వయసులో కొండ ప్రాంతాలు అడుగుతున్నాడు. ఎవరున్నారు ఆ కొండల మీద? అనాకీలు ఉన్నారు. ఈ అనాకీలను చూసే వీళ్ళు భయపడింది. ఈ అనాకీలను చూసే వీళ్ళు పారిపోయింది. ఈ అనాకీలటువంటి జైంట్స్, ఉన్నత దేహులను చూసి వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాము, ఆ దేశం మనం ఏమీ చేయలేమని మిగతా వారందరినీ భయపెట్టి నీరుగార్చింది ఎవరిని చూసంటే ఆ అనాకీలను చూసి. ఇప్పుడు కాలేబ్ అంటున్నాడు, ఎవరిని చూసైతే ఇదిగో భయపడ్డారో, ఎవరినైతే ఓడించలేమన్నారో, ఎవరి దృష్టికైతే మనం మిడతల్లాగా కనబడుతున్నామని చెప్పారో వాళ్ళని నేను మిడతల్లాగా నలిపేస్తాను. 85 సంవత్సరాల వయసులో ఆ కొండ ప్రాంతాలు నాకు ఇవ్వు, కొండలు ఎక్కుటకు, యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలును అంటున్నాడు. చాలదు అంటలేదు. ఈ దినాల్లో యవనస్తులు 20లోనే 60 జీవితాలను బ్రతుకుతున్నారు. 20 సంవత్సరాల వయసులోనే ఉన్నారు, కానీ జీవితం చూస్తే ఎలా ఉంటుందంటే 60 సంవత్సరాల వయసులాగా. ఒక పూట ఉపవాసం ఉండలేరు. 4 అడుగులు కాలినడకన నడవలేము. పట్టుమని ఒక అరగంట సేపు మోకాళ్ళు వేయలేము. మోకాళ్ళు ఏమంటే ఇటు సర్దుకోవటము, అటు సర్దుకోవటము, మఠం వేసుకొని కూర్చోవటము, మంత్రాలు చదివినట్టుగా మోకాళ్ళు వేయలేకపోతున్నాము. ప్రభు కోసం పరిగెత్తలేకపోతా ఉన్నాము. 2-3 అంతస్తులు ఎక్కమంటే 3 స్టోర్స్ వెళ్ళిన తర్వాత అలిపొచ్చేసి కూర్చుడిపోతా ఉన్నాము. ఆత్మీయంగానూ ఆసక్తి లేదు, భౌతికంగానూ బలం లేదు. కానీ పక్షిరాజు యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలుసా? ఆల్టిట్యూడ్. చెప్పనేంటి? ఆల్టిట్యూడ్. అది ఎంతో ఎత్తు నుంచి కూడా అది ఎగరగలదు. అది అక్కడి నుంచి కూడా అది యుద్ధం చేయగలదు. అక్కడి నుంచి కూడా ఆహారాన్ని సంపాదించుకోగలదు. అది ఎత్తైన స్థలముల్లో జీవించడానికి అలవాటు పడిన పక్షి అండి. ఇట్ కాంట్ స్టే ఇన్ ఎ సర్ఫేస్ లెవెల్. ఇట్ కాంట్ స్టే యాజ్ అ న్యాచురల్ ఆర్ ఒక కామన్ లైఫ్ అది జీవించలేదట. ఇట్ కెనాట్. ఎందుకయ్యా తెలుసంటే అది రాజు, పక్షిరాజు. అది ఉన్నతమైనటువంటి స్థాయి ఎగరడానికి అది ఇష్టపడతా ఉంది. సో కాబట్టి ఒకసారి కనుక మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ శిష్యులు ఎక్కడున్నారు చూడండి. ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. సీమోను, ఆంద్రేయ, ఎక్కడున్నారు వీళ్ళు చెప్పండి? ఇది సీ లెవెల్ అనమాట. సీ లెవెల్ లైఫ్. వీళ్ళు ఎక్కడ బ్రతుకుతున్నారు? వీళ్ళు సముద్రం దగ్గర. ఏం చేస్తూ ఉన్నారు? వలలు వేస్తూ ఉన్నారు, చేపలు పట్టుకుంటా ఉన్నారు, వలలు వేస్తూ ఉన్నారు. అతడును అతడి సహోదరుడు వీళ్ళందరూ కూడా ఆ సముద్రం దగ్గర వలలు పట్టుకుంటున్న జాలర్లుగా ఉన్నారు. వాళ్ళ యొక్క లైఫ్ ఎక్కడుంది చెప్పండి? సీ లెవెల్. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు
వచ్చిరి. 4వ అధ్యాయంలో వాళ్ళని ఏమని సంబోధిస్తా ఉన్నది వాక్యము? చెప్పండి. వాళ్ళు జాలరులు, వారు జాలరులు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని సంబోధిస్తా ఉంది వాక్యం వారిని? ఆయన శిష్యులు. ఇప్పుడు జాలర్లు, మనుషులు పట్టు జాలర్లుగా అయ్యారు. ఇప్పుడు ఈ యొక్క సీ లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళు మౌంటైన్ మీద కూర్చున్నారు. ఇప్పుడు వెళ్ళి ఇదిగో సముద్రము దగ్గర, సముద్రం ఒడ్డున తిరుగుతున్న వారు 5వ అధ్యాయంలో ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి? కొండ ఎక్కి యేసు క్రీస్తు ప్రభువారితో ఆయనతో పాటు కూర్చొని ఉండగా ఆయన బోధ వింటున్నారు ఇప్పుడు వీళ్ళు. సో కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి ఆశ ఉండాలి. ఏంటంటే ఫ్రమ్ ఫిషర్స్ టు ద డిసైపుల్స్, ఫ్రమ్ లో టు హై, ఫ్రమ్ సర్ఫేస్ లెవెల్ టు ద మౌంటైన్. మేము ఎదగాలి, ఎక్కాలి అనేటువంటి ఆ యొక్క డిజైర్ కలిగిన వారుగా ఉండాలి. మొట్టమొదటిగా మనము ఈ పక్షిరాజులో ఏమి చూస్తామంటే ఇట్స్ యాటిట్యూడ్ ఏంటంటే హైయర్ ఆల్టిట్యూడ్స్, ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అది జీవించడానికి ఇష్టపడుతుందంట. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఇట్స్ క్యారెక్టర్ ఈజ్ ఇట్స్ కరేజ్. ఇట్స్ క్యారెక్టర్ ఈజ్ ఇట్స్ కరేజ్. ఆ యొక్క పక్షిరాజు యొక్క క్యారెక్టర్ ఏంటి? ధైర్యం. ఈగల్ యొక్క ధైర్యము మీరు ఆలోచన చేసినట్లయితే అది తనకంటే దగ్గర ఒక 5, 6, 7, 10 రెట్లు బరువు ఉన్నటువంటి వాటినితో ఫైట్ చేస్తానమాట. మీరు కనుక చూసినట్లయితే రాయల్ ఈగల్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద ఈగల్స్. వాటి యొక్క రెక్కలు ఒక్కొక్క రెక్కే 5 అడుగులు ఉంటుంది. 2 రెక్కలు చాస్తే ఆల్మోస్ట్ ఇంత వస్తుంది అనమాట. నా 2 చేతులు చాస్తే ఎంతైతే ఉన్నదో అంత రెక్కలు వస్తాయి దానికి. పెద్ద పెద్ద ఈగల్స్ ఉంటాయి, పక్షిరాజులు అంటారు అట్లా. అర్థమవుతుందా? గోల్డెన్ ఈగిల్స్, రాయల్ ఈగల్స్ అమెరికాలో ఉంటాయి. అవి మన దగ్గర కూడా కొన్ని ఉంటాయి పెద్ద ఈగల్స్. అవి ఒక గొర్రెపిల్ల ఉంది కదా, గొర్రెపిల్లని, గోట్ని కూడా అది లిఫ్ట్ చేయగలదట. పట్టుకొని వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి కొండల మీద మేత మేస్తూ ఉంటే వాటిని పట్టుకొని ఏం చేస్తుంటే లిఫ్ట్ చేసి వదిలేస్తుంది అనమాట. అదేమవుతుంటే దొర్లి రాళ్ళు కొట్టుకొని ఏమవుద్ది? చచ్చిపోతుంది. అంతే, తినేస్తుంది. దాని కరేజ్ ఎంతో ఎత్తుకు ఎగరటమే కాదు, అది ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటుంది అనమాట. 2 మైళ్ళ ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఈగలట, అది తను ఒక చిన్న ర్యాబిట్ని కూడా చూడగలదట. ఎంతో వేగముగా వచ్చి దాన్ని వేటాడగలదు, దాన్ని పట్టుకోగలదు. దాని యొక్క ధైర్యం ఎలాంటిది అంటే ఈ దట్టమైనటువంటి మేఘాలు, తుఫానులు, భయంకరమైనటువంటి సైక్లోన్ వచ్చి లోకమంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే, చెట్లని ఇరిగి పడిపోతూ ఉంటే, భూమి అంతా కూడా వరదలతో ముంచెత్తా ఉంటే, కారు మేఘాలు దట్టముగా కమ్మి ఈ ఎంతో బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఇదేం చేస్తుందో తెలుసా? ఆ మేఘాలకు పైగా ఎగురుతుందట. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ మేఘాలకి అతీతముగా పైగా ఎగురుతుందట. అవి ఆ భయంకరమైనటువంటి విపత్తును సృష్టించినటువంటి మేఘాలనట తన కాళ్ళ కింద చూస్తుందట. మిగతా పక్షులని తల పైన చూస్తే, ఈ పక్షి ఆ మేఘాలని ఎక్కడ చూస్తుంది? తన కాళ్ళ కింద చూస్తుందట. అంటే అర్థం ఏంటి? వాటిని కాళ్ళ కింద పెట్టేస్తుంది. ఓవర్కమింగ్ లైఫ్ అంటే ఇది. శ్రమలను మన యొక్క జీవితంలో అలా చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే శ్రమల ప్రవాహంలో కొట్టుకొని పోతారు. శ్రమలనే సుడిగుండంలో పడి అక్కడక్కడే మునిగిపోతారు. శ్రమలు అనేటువంటి గాలి చేత కొట్టబడి ఎగిరిపోతారు పొట్టులాగా. ఈగిల్స్ యొక్క యాటిట్యూడ్, ఈగిల్స్ యొక్క కరేజ్ అంటే తెలుసా? అవి సవాళ్ళను ఎదుర్కోవడానికి రెడీ అవుతుందండి. శ్రమలు ఎదిరినప్పుడు పారిపోదట, సవాలు ఎదిరినప్పుడు అది భయపడదట. భయం ఎరగనటువంటి పక్షి ఏంటంటే ఈగిల్. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా అదేం చేస్తుందో తెలుసా? ఇట్ ఫేసెస్. ఒక ఆయన ఎవరో చెప్పాడు కదా, మన యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఏంటి? ఫేస్ ఇట్ అన్నాడు. ఫేస్ ఇట్.
ఎదుర్కోవడమే బెస్ట్ సొల్యూషన్. యూ కాంట్ ఎస్కేప్. ఎందుకంటే వాటి నుంచి మనం పారిపోలేము, తప్పించుకోలేము. వారెన్ వెస్బీ అనేటువంటి ఒక దైవజనుడు దేవుడు ఏ విధంగా మనల్ని ఈ యొక్క శ్రమల్లో నడిపిస్తాడనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఈ సముద్రాల మీద కాళ్ళకు ఒక తెడ్డు లాంటిది కట్టుకొని ఎగురుతుంటారు కదా, దాన్ని సర్ఫింగ్ అంటారు. ఏంటి సర్ఫింగ్ అంటే? ఆ సముద్రంలో అలల మీద సర్ఫ్ చేస్తూ ఉంటారనమాట. ఒకరోజు ఒక నాన్నగారట అలాంటి సర్ఫింగ్ ప్యాడ్స్ కట్టుకొని పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, ఆ మధ్యలో కూడా ఇట్లా ఎగురుతున్నాడు, విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ అబ్బాయికి నీళ్ళంటే భయం, అలలంటే భయం. ఒడ్డును కూర్చొని గడగడ వణికిపోతూ డాడీ 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 అని అరుస్తూ, మునిగిపోతావు డాడీ అంటున్నాడు. నువ్వు కూడా రా అంటే, నేను రాను, నేను చచ్చినా రాను, ఆ నీళ్ళంటే నాకు భయం అంటున్నాడట. సరే, ఒకరోజు ఎలాగైనా సరే మా అబ్బాయికి ఈ నీళ్ళు అంటే భయం అనేటువంటి ఫోబియా నుంచి వీడిని బయటికి తీసుకురావాలి, వీడు కూడా సర్ఫ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాడట. సరే, ఒకరోజు ఏం చేస్తాడంటే తన యొక్క ఆ ప్యాడ్స్ మీద, సర్ఫింగ్ ప్యాడ్స్ మీద ఆయన కూడా నుంచోబెట్టుకొని తన చెండు చేతులతో పట్టుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి చిన్న అలలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ అలల మీద సర్ఫ్ చేయాలో నేర్పిస్తూ వచ్చాడట. ఆ తర్వాత ఆయనకి చిన్న సర్ఫింగ్ ప్యాడ్స్ కట్టి చేతులు పట్టుకొని ఏ విధంగా ఆ అలల్లో సర్ఫ్ చేయాలో నేర్పిస్తూ వచ్చాడట. ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఆయన కూడా సర్ఫ్ చేయడం స్టార్ట్ చేశాడట. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, డాడీ ఇంకొంచెం లోతుకి వెళ్దాం, ఇంకా పెద్ద అల వస్తుంది, ఇంకా పెద్ద అల మీద మనం సర్ఫ్ చేద్దాం అని ఇంకా లోతుకు వెళ్ళి డాడీతో పాటు సర్ఫ్ చేయడం స్టార్ట్ చేశాడట. దాంట్లో ఏమి నేర్పిస్తా అంటే, ఈ లోకములో శ్రమలు అనేటటువంటి ఆ యొక్క అలలు ఎంతో భయంకరంగా ఒక మనల్ని ముంచేస్తాయేమో అన్నట్టుగా తాటి చెట్టు అంత ఎత్తున అవి మన మీద పొర్లుతూ ఉన్నప్పుడు నువ్వు అక్కడ నిలబడ్డావా, నిజంగా నీ మీద పొర్లుతాయి, అది నేను సముద్రంలోకి ఈడ్చుకొని వెళ్తాయి. కానీ ఇదిగో విశ్వాసము అనేటటువంటి ఆ ప్యాడ్స్, సర్ఫింగ్ ప్యాడ్స్ కట్టుకున్నావా, ఇదిగో ఆ యొక్క దాన్ని ఏం చేస్తావు నువ్వు అద్భుతంగా ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ యొక్క అలలను ఆస్వాదిస్తున్నావు, ఆ అలలను ఆనందిస్తా ఉన్నావు, ఆ అలల మీద ఏం చేస్తున్నావు, ఎగరటము నేర్చుకున్నావు. అవి నీ మీద పొర్లి పారటము కాదు, ఆ అలల మీద నువ్వే పొర్లి ఏం చేస్తున్నావు, తిరుగుతున్నావు. వాట్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్. దేవుడు మనల్ని జీవితంలో శ్రమలు రాకుండా చేయడు, కష్టాలు రాకుండా చేయడు. ఈజ్ అ వండర్ఫుల్ కోచ్. ఆయన ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్. హీస్ అ కోచ్. మన తమ్ముడు కల్ఫ్రిట్ కోచ్ అని చెప్తా ఉన్నాడు. ట్రైనరా, మేనేజర్. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తారో. కొన్నిసార్లు అవి కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు అవి మనకు బాడీకి ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్నిసార్లు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. కానీ ద అవుట్కమ్ ఆఫ్ దట్ ఈస్ ఫిట్నెస్, బెనిఫిట్, ప్రాఫిట్. ఇన్ ద సేమ్ వే మన యొక్క జీవితంలో ఈ శ్రమలు అనేటువంటి ఈ అనేక రకాలైనటువంటి అలల చేత మనం కొట్టబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వాటి నుంచి మనల్ని దూరంగా పారిపోయేటట్లుగా చేయడు, చేయి పట్టుకొని వాటి మీద ఎగరటం ఎట్లాగో నేర్పిస్తాడు. అది మన అద్భుతమైన దేవుని యొక్క. ఈ ప్రపంచంలో ఒక్కరిని తీసుకురండి, నాకు ఏ శ్రమలు ఏ కష్టము ఏది లేదని వాళ్ళు ఒక్కరిని తీసుకురండి విశ్వాసని. మరి అందరి జీవితాల్లో వారి వారి యొక్క స్థాయికి తగ్గు, వాళ్ళ పరిస్థితులు తగినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. మరి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలంటే పక్షిరాజును చూసి మనం నేర్చుకోవాలి, వాటికి పైగా ఎగరటం నేర్చుకోవాలి, వాటికి ఉన్నతముగా ఎగరటం నేర్చుకోవాలి. ఏంటయ్యా మనల్ని వీటన్నిటికీ, ఈ యొక్క భయంకరమైనటువంటి కారు మేఘాలకు పైగా, ఈ యొక్క భయంకరమైనటువంటి అలలకు పైగా, ఈ నీటి ప్రవాహాలకు పైగా, ఈ భయంకరమైనటువంటి ఈ ప్రవాహము లేకపోతే ఈ ఈదురు గాలులకు పైగా మనల్ని తీసుకెళ్లేది ఏంటి అంటే విశ్వాసము. చెప్పండి, ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ విల్, ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ డిటర్మినేషన్. మన యొక్క స్వీయ చిత్తమో లేకపోతే మన యొక్క విల్ పవరో కాదు. ఇట్స్ నాట్ యువర్ కరేజ్ బట్ కరేజియస్ ఫెయిత్. ఏ ఫెయిత్ ఇది? కరేజియస్ ఫెయిత్. విశ్వాసము ధైర్యంతో ఉంటుంది ఎప్పుడు కూడా. విశ్వాసం ఎప్పుడు పిరికితనాన్ని తీసుకురాదు మనలో. విశ్వాసం ఎప్పుడు భయమును పుట్టించదు మనలో. ఎందుకు అయ్యా అంటే, నా చేయి పట్టుకున్న మా డాడీ ఉన్నాడు, ఒకవేళ కింద పడిన ఆయన పైకి లేపుతాడు.
తిరిగి మరలా నాకు ఈ సర్ఫింగ్ నేర్పిస్తాడు, నేను దీంట్లో ముందుకి వెళతాను. మై ఫెయిత్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై స్ట్రెంగ్త్, మై ఫెయిత్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై విజ్డమ్, మై ఫెయిత్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ యామ్, మై ఫెయిత్ ఈస్ బికాస్ నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు, ఆయన విడిచి పెట్టడు. నడి సముద్రములో ఆయన విడిచిపెట్టడు, శ్రమల యొక్క మధ్యలో ఆయన మనల్ని విడిచి వెళ్ళడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను మిమ్మును అనాథులుగా విడవను. ఇంకేం కావాలండి? ఇంకంతకంటే గొప్ప వాగ్దానం ఇంకేం కావాలి? నేను మిమ్మును అనాథులుగా విడవను, నేను విడవను ఎన్నడను ఎడబాయనని ఆయనే వాగ్దానము చేస్తును కదా అంటున్నాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటిది ఇట్స్ యాటిట్యూడ్, రెండవది ఇట్స్ క్యారెక్టర్, ఇట్స్ ఆల్టిట్యూడ్, ఇట్స్ కరేజ్. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే మనం ఏం చూస్తామయ్య అంటే ఈగిల్స్ పర్స్పెక్టివ్. ఈగిల్స్ పర్స్పెక్టివ్ ఏ విధమైనటువంటి దృష్టికోణము అది కలిగి ఉంటుంది. యునో ఈగిల్ అనగానే ఇట్స్ నోన్ ఫర్ వాట్? ఇట్స్ విజన్ కదా, ఇట్స్ విజన్. ఇందాక చెప్పాను కదా, 2 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు ఎత్తు? ఓకే, సమ్వేర్ అరౌండ్ 3.5 కిలోమీటర్స్. 3.5 కిలోమీటర్ల ఎత్తు. 3.5 కిలోమీటర్ల ఎత్తులో అంటే మీరు అక్కడికి వెళ్తే అసలు అక్కడ నుంచి మనకి ఏం కనపడదు అసలు. 3.5 కిలోమీటర్ల ఎత్తులో నుంచట ఒక చిన్న కుందేలుని అది చూడగలదట. అంతేకాకుండా అది కొన్ని కిలోమీటర్ల ఎత్తులో నుంచి నీళ్ళల్లో ఈదేటటువంటి చేపను చూడగలదు. ఆ నీళ్ళలో ఈదేటటువంటి చేప ఎంత స్పీడ్గా అది మూవ్ అవుతుంది, ఇది ఎంత స్పీడ్గా మూవ్ అయితే కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ యాంగిల్ దాన్ని క్లచెస్కి అందేటట్లుగా వస్తుందో అంత స్పీడ్లో తన యొక్క దృష్టిని దాని మీద పెట్టి అది మూవ్ అయ్యి కరెక్ట్గా చేపను పట్టుకుంటుందట. ఈదుతున్న చేపను గాలిలో ఎగురుతూ అది పట్టుకోగలదు. కుందేలు వేగంగా పరిగెత్తేటటువంటి చిన్న జంతువు, అంత ఫాస్ట్గా మూవ్ అయ్యేటటువంటి ఆ కుందేలుని ఇదిగో ఆకాశంలో నుంచి ఎగురుతూ వచ్చి అది వేటాడగలదు. ఇట్స్ పర్స్పెక్టివ్ ఈజ్ ఇట్స్ ఐసైట్. ఇట్స్ ఐసైట్, దాని కనుదృష్టిని కనుక మనం చూసినట్లయితే హాక్స్ ఐ అంటారు కదా, ఏదో మన ఈవెన్ క్రికెట్లో కూడా డిఆర్ఎస్ చేసినప్పుడు దానికి పెట్టిన పేరేంటి? హాక్ ఐ. అంటే హాక్, ఈగిల్ ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఆ దృష్టితో చూసి నేను నీకు డెసిషన్ చెప్తున్నాను అని చెప్పడానికి అనమాట. థర్డ్ ఎంపైర్ డెసిషన్ అట్లాగా పెట్టారు ఆ పేరు. అంటే దాని యొక్క దృష్టి అనేది అంత యాక్యురేట్గా అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. దీని నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే మనము ఏ విధమైనటువంటి దృష్టికోణము ఆలోచన పటిమను కలిగి ఉంటా ఉన్నాము. ఇట్స్ క్లియర్ ఇన్ ఇట్స్ విజన్, దర్శనం, మన యొక్క భవిష్యత్తును చూసే విధానం, మనుషులను చూసేటటువంటి విధానం, పరిస్థితుల్ని చూసేటటువంటి విధానంలో మనం ఎట్లా ఉన్నాం, మన యొక్క దృష్టి ఎలా ఉంటా ఉంది. దృష్టి మాంద్యము. ఈ దినంలో విశ్వాసుల యొక్క సమస్య ఏంటంటే చెప్పనేటి? దృష్టి మాంద్యము, ఐసైట్. ఈ ఐసైట్ కలిగినటువంటి వాళ్ళకి ఏం కావాలో తెలుసా? దేవుని వాక్యం అనే స్పెక్టికల్స్ కావాలి. చెప్పనేటి? దేవుని వాక్యం అనే స్పెక్టికల్స్ కావాలి. ఇట్ క్లియర్స్ ద విజన్. ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాం మనకు తెలియట్లా. ఎందుకంటే ఒక దర్శనం అంటే ఏమి లేదు. ఏదో బ్రతుకుతున్నాం కాబట్టి బ్రతకటం, జీవితము ఏదో నడుస్తున్నటువంటి బండిలాగా ఉంది. కానీ ఎక్కడికి వెళ్తుంది బండి? వేర్ ఈస్ ద డెస్టినేషన్? వేర్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్? ఈ విధమైనటువంటి ఆలోచన పటిమ, దృష్టికోణం గనక మనకు లేకపోతే ఈ లోకములో మనము ఒక మీనింగ్ఫుల్ లైఫ్, ఒక పర్పస్ఫుల్ లైఫ్ అనేది జీవించలేం. ప్రియమైన వారులారా, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని చెప్తా ఉంది వాక్యం. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. విజన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఒక గురి. చెప్పనేటి? ఒక గురి. ఆ గురి కలిగి జీవించటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలకు చెప్తాం, ఇదిగో నీకు ఇన్ని మార్కులు రావాలి, లేకపోతే నువ్వు ఈ పొజిషన్లోకి వెళ్ళాలి,
నువ్వు ఐఐటీకి వెళ్ళాలి, నీట్ కొట్టాలి, లేకపోతే ఈ ఈ ఈ యొక్క స్టడీస్ నువ్వు చేయాలి, ఈ స్థితిలో ఉండాలి అని మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం చెప్పండి? వాళ్ళకు ఒక గురిని సెట్ చేస్తా ఉన్నాం. ఆఫీస్కి వెళ్తే మీ బాస్ మీకు ఒక గురి పెడతాడు. ఏంటి? ఈ టైం కల్లా మీరు ఈ వర్క్ ఫినిష్ చేయాలి, లేకపోతే ఈ మంత్కి ఇంత టర్న్ ఓవర్ రావాలి, ఇంత ప్రొడక్షన్ మనం చేయాలి, నెక్స్ట్ 5 yearsలో మన కంపెనీ ఇలాగా ఉండాలి. అవునా కదా? మరి మన వ్యక్తిగత జీవితాలకి ఏంటి గురి? ఆ గురి అనేది వాళ్ళు పెట్టకపోతే మనం ఏ డైరెక్షన్లో వర్క్ చేయాలి, ఎందుకు వర్క్ చేయాలి, ఏమి సాధించాలి మనకేమి తెలియదు. ఆ గురి అనేది మన కళ్ళ ముందున్నప్పుడు 5 సంవత్సరాలకు ఒక గోల్ పెట్టారనుకోండి, 2 years అయిపోయింది, ఎంత రీచ్ అయ్యామో ఇంకెంత రీచ్ అవ్వాలి. ఇదిగో 4 years అయిపోయింది, ఎంత మనం రీచ్ అయ్యామో ఇంకా ఎంత వెళ్ళాలి, ఇంకా ఎంత వర్క్ చేయాలి అనేటువంటి ఒక ఇవాల్యుయేషన్ ఉంటుంది. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ జీవితం యొక్క పురోభివృద్ధిని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే ఒక గురి ఉండాలిగా. అదే లేకపోతే దేంతో మనము ఇవాల్యుయేట్ చేసుకుంటాం? ఏ విధంగా మన యొక్క గ్రోత్ని, మన యొక్క స్థితిని, మన యొక్క స్థితిగతుల్ని మనము పరీక్ష చేసుకోగలుగుతాం చెప్పండి? పౌలు భక్తుడు అంటున్నాడు, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఎక్కడికట? గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. పరిగెత్తేవాడు ఎవడన్నా గురి లేకుండా పరిగెత్తుతాడండి? ఆత్మీయ జీవితం ఒక పరుగు పందెము. బట్ వాట్ ఈస్ అవర్ గోల్? వాట్ ఈస్ అవర్ గోల్? ఆ గురి లేకుండా పరిగెడితే దాని అర్థమేంటో తెలుసా? మనకు ఏమీ లేదు, ఒక గోల్ అనేది లేదు. ప్రియమైనటువంటి వారులారా, ఈగిల్ దాని యొక్క పర్స్పెక్టివ్ కనుక మనం చూసినట్లయితే, ఇదిగో ఈ లోకములో మనము క్రీస్తు వలె జీవించడానికి అది మన గురి. క్రీస్తు ప్రభు లాంటి జీవితము మన గురి. ఆ గురిని మనం ముందు పెట్టుకొని జీవించాలి. నేను అనుదినము క్రీస్తు ప్రభులాగా ఉన్నానా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వాడుగా నేను జీవిస్తా ఉన్నానా? క్రీస్తు ప్రభు లాంటి ఆ యొక్క ప్రవర్తన నాలో కనిపిస్తా ఉందా? నన్ను చూసిన వారు క్రీస్తు ప్రభువును చూస్తున్నారా, లేకపోతే ఊరికినే పేరు క్రైస్తవుడు అనే పేరు మాత్రమే కనిపిస్తా ఉందా? క్రైస్తవుడు అనే పేరు పెట్టుకొని క్రీస్తు కనపడకపోతే ఉపయోగం ఏమిటి చెప్పండి? విశ్వాసి అని పేరు పెట్టుకొని విశ్వాసం కనపడకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటి చెప్పండి? ఉప్పు తన యొక్క సారాన్ని పోగొట్టుకున్నట్టే కదా. రెండవది, ఈ లోకములో మనం ఎందుకు జీవిస్తామంటే గురి ఏంటంటే ఆత్మల రక్షణ కోసం జీవిస్తా ఉన్నాం. నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క రక్షణ మన గురిగా ఉంటా ఉంది. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? మన ద్వారా, మన పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా, మన ప్రయాస ద్వారా ఒక్క ఆత్మ ప్రభు దగ్గరికి వచ్చారా? ఒక్కరినైనా ప్రభువులోకి మనం నడిపించామా? ఇది జీవితంలో అతి ప్రాధాన్యమైన ప్రశ్న. ఆ ప్రశ్న ఈరోజు నువ్వు ఇక్కడ వేసుకోకపోతే నిత్యత్వంలో ప్రతిరోజు నువ్వు వేసుకోవాల్సి వస్తుంది ఆ ప్రశ్న. ఎందుకో తెలుసా? అక్కడ ఒట్టి చేతులతో నిలబడాలట ప్రభు దగ్గర, సిగ్గుతో తలవంచుకోవాలట ప్రభు దగ్గర. ఇది వాస్తవం, ఇది కఠినమైన వాస్తవం. మనం ఎంత ప్రాక్టికల్గా దీన్ని మనం అర్థం చేసుకుంటే అంత మంచిది. పరలోకములో ధనవంతులు ఎవరంటే, పరలోకములో ధనవంతులు ఈ లోకములో ఆత్మలను సంపాదించిన వారు, ఆస్తులు సంపాదించిన వారు కాదు. ఈ లోకంలో ఆస్తుల సంపాదనలో ఉన్న శ్రద్ధ 1% ఆత్మల సంపాదనలో ఉంటే పరలోకంలో ధనవంతులం అవుతాం. మనం పరలోకంలో ధనవంతులం అవుతాం. పరలోకంలో మన అకౌంట్లో యాడ్ అయ్యేటటువంటి ఆ డిజిట్స్ ఏంటో తెలుసా? పరలోకంలో మన వ్యక్తిగత అకౌంట్లో జమ చేయబడేటువంటి ఆ మొత్తం ఏంటో తెలుసా? ఈ లోకములో మనం ప్రభు కొరకు చేసినటువంటి ప్రయాస, ఆత్మల సంపాదన. పరలోకంలో నీకు ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఇంకా జీరోగానే ఉంది. కొంతమందికి ఒక్క డిజిట్ కూడా పెరగల. పరలోకములో మీరు ధనము చెప్పండి కూర్చుకొనుడి. పరలోకములో మీరు ధనము కూర్చుకోండి అని ప్రభువే చెప్పాడండి. ఈ లోకములో ధనము చిమ్మట కొట్టేస్తుంది, తుప్పు పట్టిపోతుంది, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలింతురు. అంటే అర్థం ఏంటంటే అది అంతలో కనిపిస్తుంది, అంతలోనే అయిపోతుంది. అది ఈ లోకంలో మనం సంపాదించిన సంపాదన అంతా కూడా ఐస్ మౌంటైన్ లాంటిది అనమాట.
పొద్దున లేచి చూసేసరికి తెల్లగా ఆ ఐస్ కనపడుతుంది పర్వతాల మీద. సూర్యుడు రాగానే చెప్పండి అవి కరిగిపోయి బండరాళ్ళు బయటకు వస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఐస్. స్థిరమైన, శాశ్వతమైన, నిత్యమైన ఎదుగో సంపాదన. ద రియల్ విన్నర్ ఈస్ అ సోల్ విన్నర్. చెప్పండి, ద రియల్ విన్నర్ ఈజ్ ద సోల్ విన్నర్. ఈ లోకములో మనం విన్నర్గా ఉన్నామా? మన యొక్క ఆలోచన పటిమ ఎలా ఉంది? నాలుగవదిగా కనుక మనం చూసినట్లయితే ఈగల్స్ మెంటాలిటీ. ఇప్పటివరకు ఎన్ని చెప్పాను చెప్పండి? యాటిట్యూడ్, క్యారెక్టర్, పర్స్పెక్టివ్. నాలుగవది ఈగల్స్ మెంటాలిటీ. ఈగల్స్ యొక్క మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసా? ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ మీట్. ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ మీట్. అదట ఎప్పుడు కూడా ఫ్రెష్ అంటే ఏంటి? తాజాగా ఉండేటటువంటి ఆహారాన్ని తింటుంది. ఆ తాజాగా ఉండేటువంటి ఆ రక్తం ఇంకా వేడిగా ఉన్నప్పుడే తింటదంట. ఆ రక్తం వేడిగా ఉన్నప్పుడే ఆ మాంసాన్ని తీసుకెళ్ళాడు పిల్లలకి పెడతాడట. మీకు ఆ విషయం తెలుసా? అది పాములను కానీ చేపలను కానీ లేకపోతే దేనైనా సరే అది వేటాడిన తర్వాత అది గాల్లోకి తీసుకెళ్ళి చంపేస్తుంది. అది వెంటనే తీసుకెళ్ళి తన పిల్లలకట అది ఫ్రెష్ మీట్ని దానికి పెడుతుందట. ఈగల్స్ మెంటాలిటీ, ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ మీట్. ఇట్ ఫెడ్ ఇట్స్ చిల్డ్రన్ ఫ్రెష్ మీట్. వాట్ ఎ మెంటాలిటీ, వాట్ ఎ మైండ్ సెట్ ఇట్ ఈస్. కొన్ని ఉంటాయి అవి చచ్చిపోయి కూలిపోయిన వాటిని కూడా తినేస్తూ ఉంటాయి. సావేజెస్, ఇట్ ఈట్స్ ద డెడ్ బాడీస్. కూలిపోయిన వాటిని తినేస్తూ ఉంటాయి. కానీ ఈగల్ యొక్క మెంటాలిటీ ఈజ్ నాట్ లైక్ దట్. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవితంలో మన మీద అడగాలి, ప్రభువా ఎప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్ నా ఆత్మీయ జీవితంలో ఏం కనపడాలి? ఫ్రెష్గా ఉండాలి. చాలాసార్లు మనం వినే ఉంటాం కదా, కొంతమంది ఏమో డెడ్ సీ లాగా ఉంటారట. మరి కొంతమంది ఏమో ఆ యొక్క రివర్ లాగా ఫ్లో అయ్యేటటువంటి జోర్డన్ రివర్ లాగా ఉంటారట. డెడ్ సీ, మృత సముద్రం అని ఎందుకన్నారు తెలుసా? ఆ లోపలికి నీళ్ళు వస్తాయి కానీ బయటికి వెళ్ళవట. స్టాగ్నేట్ వాటర్, చెప్పండి, ఇంగ్లీష్లో ఉంది కదా ప్రావెర్బ్, స్టాగ్నేట్ వాటర్ స్టింక్స్. స్టాగ్నేట్ వాటర్ స్టింక్స్ అంటే ఒకే చోట. స్టాగ్నేట్ అంటే ఏమంటారు? ఒకే చోట నిలిచినటువంటి నీళ్లు కొన్ని రోజులకి ఏమవుతుంది చెప్పండి? దుర్వాసన వస్తాయి. స్టాగ్నేట్ వాటర్ స్టింక్స్. బట్ ద ఫ్లో, ఆ స్ట్రీమ్ లాగా, ఒక బ్రూక్ లాగా, ఒక రివర్ లాగా ఫ్లో అయ్యేటటువంటి వాటర్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే స్టాగ్నేట్ వాటర్ లాగా ఉంటాయి. స్టాగ్నేట్ వాటర్, ఇట్ విల్ నాట్ ఫ్లో, బయటికి ఫ్లో, అవుట్ ఫ్లో ఉండదన్నమాట. ప్రభువా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ మీట్, అనుదిన ఆహారము. ఏ ఆహారం చెప్పండి? అనుదిన ఆహారము. మీరు రాత్రి తిన్నటువంటి ఆహారం మిగిలిన వాటిని పొద్దున్నే పెట్టారనుకోండి, ఏమంటారు మీ పిల్లలు? చెప్పండి చెప్పండి. చద్దన్నం పెట్టావా నాకు అంటారు. చద్దన్నం పెడితే ఎవరైనా ముఖము చిట్లిస్తారు కదా, చద్దన్నమా, నేనది వేడి చేసి పెట్టావా, ఫ్రెష్గా వండలేదా? ఈగల్స్ యొక్క మెంటాలిటీ ఏంటో తెలుసా? ఐ మస్ట్ ఫీడ్ ఆన్ ద ఫ్రెష్ మీట్. ప్రియమైన వారలారా, ఫర్ చిల్డ్రన్ దిస్ ఇస్ అ మిల్క్, ఫర్ గ్రోన్ అప్ పీపుల్ దిస్ ఇస్ అ మీట్. దిస్ ఇస్ అ మిల్క్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ దిస్ ఇస్ అ మీట్ ఫర్ అడల్ట్స్, ఫర్ బోత్. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అనుదినము 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 ఆయన ఫ్రెష్గా నిన్ను పోషిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలకు అనుదినము ఆహారం పెట్టాడు. డైలీ, ప్రతిరోజు ఫ్రెష్గా మన్నా కురిసేది. ఏ రోజు ఆహారం ఆ రోజు వారు సమృద్ధిగా తిన్నారు తెలుసా? చాలా మంది జీవితాలు ఏంటో తెలుసా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము నేర్చుకున్నటువంటి సత్యాలు, ఏదో 2-3 ప్యాసేజీలు, ఆ ఆది కాండంలో అబ్రహాము, ఈ యోహాను సువార్తలో ఈ యొక్క సమరయ స్త్రీ, ఇవి తప్ప ఇంకేముండవు.
నెమరు వేసుకోవడానికి ఏముండవు, ధ్యానించడానికి ఏముండవు. ఇదిగో వాటిని ఫీడ్ అపాన్, మనం పోషించబడటానికి కూడా ఏమీ ఉండవండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ చద్ది దానికి అలవాటు పడిపోయారు. ఈగల్స్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుందాం. ప్రభువా, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ మీట్, ఇదిగో ఆ రక్షణ ఆనందంలో కూడా అనుదినము నూతనమైనటువంటి ఆనందం, రక్షణ ఆనందంలో ఫ్రెష్ ఆ యొక్క జాయ్ మనం కలిగిన వారుగా ఉండాలి. అంతేకాకుండా ఫ్రెష్ వర్క్, న్యూ వర్క్. ప్రభువా, కొత్త వాటిని నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్త కొత్త అధ్యాయాలు చదవాలి, కొత్త కొత్త పుస్తకాలు చదవాలి, క్రొత్త ప్రాంతాలకు వెళ్ళాలి. ఏదండి ఆ క్రొత్తదనం? పక్షిరాజు ఎప్పుడు కూడా క్రొత్తదనాన్ని కోరుకూడదట. ఆహారంలో కూడా అది ఏంటంటే ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ మీట్. పౌలు భక్తుడు అంటున్నాడు, వేరొక పునాది మీద నేను కట్టను అంటున్నాడు. అందుకనే క్రీస్తు నామం ఎరగనటువంటి ప్రాంతాలకు నేను వెళ్ళి వేరొకరు పెట్టిన పునాది మీద, వేరొకరు కట్టిన కట్టడం మీద, వేరొకరు పనిని కాదు, ఇదిగో క్రొత్త ప్రాంతాలకు వెళ్ళాలి, పైనీరింగ్ వర్క్ చేయాలి, న్యూ ప్లేసెస్కి వెళ్ళాలి. క్రీస్తు నామము ఎరగని చోటకు వెళ్ళి అక్కడ నేను సువార్త ప్రకటించటకు ఇదిగో నేను తీర్మానం చేసుకున్నాను. ఈగల్స్ మైండ్ సెట్, ఈగల్స్ మైండ్ సెట్. అందరూ చేసినట్లుగా నేను చేయకూడదు, క్రొత్తగా చేయాలి. ఉందండి ఆ మైండ్ సెట్ మనకి? నేను మన బ్రదర్స్కి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను. మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈస్గా మీకు కాపీ కొట్టడానికి మీకు బుర్రక్కర్లేదు, చేతులుంటే చాలని చెప్తాను. ఏం చెప్పండి? ముందు వాళ్ళు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఒక పని చేయడానికి మీకేం అక్కర్లేదు, బుర్ర ఉండాల్సిన అవసరంలా, చేతులుంటే చాలు. ఎందుకని? కాపీ, చెప్పండి, పేస్ట్, అంతే. కాపీ పేస్ట్. 95% ఆఫ్ ద వర్క్ ఈ ప్రపంచంలో కాపీ పేస్టే. తెలుసా మీకు? ముందు చేశాడు, వెనకొచ్చేవాడు అదే చేస్తాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెనకొచ్చేవాడు కూడా అదే చేస్తాడు. ఆ టేబుల్ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది, ఆ చైర్ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది, ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి, ఆ ఫైల్స్లో ఎలా రాస్తాడో అలాగే రాస్తాడు. నీ కంప్యూటర్ ఇస్తాను వాడుకోరా బాబు, కంప్యూటర్ నాకు అక్కదు, నేను ఫైలే రాస్తానంటాడు. అర్థమవుతుందా? Only 5% of the people thinks out of the box and they are the leaders. They have the king's mindset, eagle's mindset. ప్రతిరోజు క్రొత్తగా ఆలోచించడం, క్రొత్త వాటిని నేర్చుకోవటం, క్రొత్త పాటలు నేర్చుకోవాలి. ఎంతమందికి వచ్చి పాటలు? ఎంతమందికి వచ్చి మీకు పాటలు? హిమాచల్ ప్రదేశ్లో నేను కేవలం 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాల్లో అక్కడ ఆల్మోస్ట్ పాపులర్ హిందీ సాంగ్స్ అని నేర్చుకున్నాను. ఆరాధనలో హిందీ పాటల్ని వర్షిప్ నడిపించేవాడిని 4 years. మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళగానే అక్కడ ఒక ఈజిఎఫ్కి వెళ్ళాము. ఆ ఈజిఎఫ్లో వాళ్ళు ఏ దునియాకే లోగో పాట పాడుతున్నారు. ఫస్ట్ టైం ఆ పాట పాడుతుండగానే నేను ఫోన్ తీసుకొని రికార్డ్ చేసుకున్నాను. పాట పాడుతుండగానే రికార్డ్ చేసుకొని ఆ ఫోన్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారమంతా ఆ పాట విని నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత ఏం పాట పాడతామంటే ఇబాదత్ కరు అన్నాను. ఇబాదత్ కరు కానీ నేను చెప్పంగానే వాళ్ళకి చాలా, ఎందుకంటే అప్పుడే కదా ఫస్ట్ న్యూలీ ఇంట్రడ్యూస్ టు ద ఫెలోషిప్. ఓకే, పాడగానే వాళ్ళతో కలిసి నేను పాడుతూ ఉంటే వాళ్ళకి ఎంత సంతోషం అనిపించిందంటే ఇన్ ఏ వీక్ టైమ్ హీ కేమ్ విత్ ఏ న్యూ సాంగ్ టు సింగ్ అలాంగ్ విత్ అస్. అఫ్ కోర్స్ అండ్ ఆన్. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఇది ఈగిల్స్ మైండ్ సెట్. మనం అది కలిగి ఉండాలి. కొత్త పాటలు నేర్చుకోవాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త స్కిల్స్ని నేర్చుకోవాలి, క్రొత్త ఆ తనాన్ని కోరుకోవటం ఎప్పుడు ఈజ్ ఈగిల్స్ మైండ్ సెట్. డోంట్ బి ఫెడ్ అపాన్ ద ఏమన్నా డెడ్ మీట్. నో, ఫ్రెష్. ఇంకా మనము 5వదిగా కనుక మనం చూసినట్లయితే చూడండి, ఈగిల్స్ వైటాలిటీ. వైటాలిటీ అంటే దాని యొక్క బలము, స్ట్రెంగ్త్. ఈగిల్స్ యొక్క వైటాలిటీ, దాని యొక్క బలము కనుక మనం చూసినట్లయితే చూడండి, 103వ కీర్తన 5వ వచనం చదవండి. 103వ కీర్తన 5వ వచనం చూడండి. పక్షిరాజు యవ్వనము వలె
నీ యవనము క్రొత్తదగుచున్నట్లు ఏంటంట పక్షిరాజు యవనము ఏమవుతుందట? క్రొత్తదగుచుది. రెన్యూవల్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఇందాక కూడా చదివాం కదా, పక్షిరాజుల వలె రెక్కలు చాచి వారు పైకి ఎగురుదురు. తను రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది దాని యొక్క బలము. తన యొక్క జీవితంలో పక్షిరాజు కూడా మిడ్ లైఫ్ క్రైసిస్ ఎదుర్కొంటుందట. ఏ లైఫ్ క్రైసిస్ ఇది? మిడ్ లైఫ్ క్రైసిస్. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఏంటి? కొంతమంది 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాతట ఇక ఇంత మట్టుకు చాలు అనేటువంటి మైండ్ సెట్ వచ్చేస్తట. ఇంకేం చేస్తాంలే, ఇంకేం వెళ్తాంలే, ఇంకా ఏమొచ్చినాయి చెప్పండి, చెప్పండి, సండే స్కూల్ సాంగ్ లాగా చెప్పండి. ఏమొచ్చినాయి? నడుము నొప్పులు వచ్చినాయి, ఇంకా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, బలము తగ్గిపోయింది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు దీన్ని. ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? వాళ్ళు నోరు తెరిస్తే ఏమంటారంటే, ఒకప్పుడు మేము ఏమని స్టార్ట్ చేస్తారు చెప్పండి? ఒకప్పుడు మేము, ఇంకా ఒకప్పుడు మేము అనుకుంటేనే జీవిస్తారు. కానీ ఇప్పుడు గురించి ఒక ఏమంటారంటే ఒక స్తబ్దత వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తుంది. దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అది మనుషులకు కూడా వస్తుంది అనమాట. ఇంత ఏలి అన్నాడు కదా, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు. ఈగిల్స్ యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఈగిల్స్ యొక్క లైఫ్లో ఉంది తెలుసా? ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని అది ఓవర్కమ్ చేస్తుంది. అందుకని తన జీవితంలో రెన్యూడ్ స్ట్రెంగ్త్ అనేది వస్తుందండి. మేబీ ఒక 10 years అయిపోయేసరికట దాని యొక్క ముక్కు పెరిగిపోయి ఇట్లా వచ్చేస్తుంట రౌండ్గా. దాని గోర్లన్నీ పెరిగిపోయి ఇక పట్టుకోవడానికి, వేటాడడానికి షార్ప్గా అనువుగా లేనంతగా గోర్లు పెరిగిపోతాయి. దాని ఈకలన్నీ బాగా పెరిగిపోయి బరువెక్కిపోద్దంట, ఎత్తుకి హైట్స్కి ఎగరలేదంట. అది దాని వెయిట్ పెరిగిపోతుంది, ఈకల యొక్క ఫెదర్స్ పెరిగిపోతాయి, దాని గోర్లన్నీ పెరిగిపోతాయి, ముక్కు పెరిగిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతట అంతకుముందు వేట్లాడినట్లుగా వేటాడలేదు, అంతకుముందు ఎగిరిన ఎత్తుల్లోకి ఎగరలేదు, అంతకుముందున్న షార్ప్నెస్ దానికి ఉండదు, అంతకుముందున్న వేగం ఉండదు, అంతకుముందున్నటువంటి బలము శక్తి దానికి ఉండదు. అనుకుంటుందట నేను ముసలిదాన్ని అయిపోతున్నాను అనుకుంటుందట. అప్పుడు వెంటనే తనతో తను ఏం చెప్పుకుంటుందో తెలుసా? నో, నాట్ ఎట్ ఆల్, రెన్యూడ్ స్ట్రెంగ్త్, నూతన బలము నీకు కావాలి. అంతే. అది ఎగిరి ఒక పెద్ద ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయి తన ముక్కుని ఒక బండకేసి కొడతా ఉంటుందట. ఏం చేస్తూ ఉంటుంది? కొట్టి ఆ బీక్ అంతా కూడా పగిలిపోయి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఆ ముక్కుని రాయికేసి కొడతా ఉంటుంది. తన యొక్క ముక్కుతోటి ఈకలన్నీ కూడా పీకేసుకుంటుందట. ఆ కాళ్ళకు ఉన్నటువంటి గోర్లు రాళ్ళకేసి కొడతా ఉంటుంది. ఎలా అయిపోతుందంటే ఈకలన్నీ ఊడిపోయి, ముక్కంతా అది పగిలిపోయి ఊడిపోయి, ఈ గోర్లన్నీ కూడా పాతయన్నీ ఊడిపోయి అట్లాగా ఒక నిర్జీవమైనటువంటి స్థితిలో ఇక ఇది చచ్చిపోవడానికి రెడీ అయిపోతుంది అన్నట్లుగా పడిపోద్దట. ఆ విధంగా అలాగే ఆ కొండల మీద ఏదో అక్కడెక్కడ దొరికిన దాంతో ఫీడ్ అవుతూ ఇంకక్కడే 6 నెలల పాటు ఉంటుందంటండి. ఎన్ని నెలలు చెప్పండి? ఆల్మోస్ట్ 6 months అది ఇంకెవరికి కనపడదు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా, ఇంకెవరికి కనపడినట్టుగా, ఆ అదృశ్య లోకానికి వెళ్ళినట్టుగా ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ బండ మీద పడిపోయి తన ముక్కంతా ఇరగొట్టుకొని, కాళ్ళ గోర్లను ఇరగొట్టుకొని, ఈకలన్నీ పీకేసుకొని ఇక అందవిహానముగా బలహీనముగా అక్కడ పడిపోయి అలాగే 6 నెలల పాటు ఎదురు చూస్తట. ఈ ఊడిపోయిన ముక్కు ప్లేస్లో మళ్ళీ ఏమొచ్చింది చెప్పండి? న్యూ బిక్, క్రొత్తది వచ్చేసిందట. కొత్త ఈకలు వచ్చేసినాయి మరలా, దానికి కొత్త గోర్లు వచ్చేసినాయి మరలా. ఇప్పుడు ఆ యొక్క క్రొత్త రెక్కలతోటి, ఈకలతోటి, ఆ క్రొత్త ముక్కుతోటి తిరిగినటువంటి నూతన బలంతోట అప్పుడు మరలా లేస్తుందంటండి. అది ఇందాక మనం చదివిన యెషయా గ్రంథం యొక్క 40-31 యొక్క పక్షిరాజుల వలె రెక్కలు చాచి చెప్పండి పైకి నూతన బలము. 6 నెలలు ఎదురు చూసింది. ఇప్పుడు ఇది ఏమి సంపాదించుకుందో తెలుసా? 15 సంవత్సరాల యొక్క ఆయుష్ను సంపాదించుకుందంట. నెక్స్ట్ మరలా ఎంతకాలం బ్రతుకుతుంది చెప్పండి? నెక్స్ట్ 15 years బ్రతుకుతుంది అది. లర్న్ టు వెయిట్ అపాన్ గాడ్ ఫర్ గ్రేటర్ బ్రైటర్ ఫ్యూచర్. ఈరోజు మిడ్ లైఫ్ క్రైసిస్ లాంటి సమస్యలు రావచ్చు.
ఇంకెంత మట్టుకు చాలు, ఇంకా ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను, నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నా ఆరోగ్యం సరిపోదు, నేను ఒకప్పుడు ఏదో చేశాను, ఇప్పుడైతే ఇక ఏమీ చేయలేను అనేటువంటి మిడ్ లైఫ్ క్రైసిస్ని నువ్వు అనుభవిస్తా ఉన్నావా? కొంతమంది యవనస్తులకు కూడా ఉంటుంది అది. యవ్వన వయసుతో ఉత్తేజంతో ఉప్పొంగాల్సిన వాళ్ళు కొంతమంది ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని వాళ్ళు యూత్ఫుల్ లైఫ్లోనే అనుభవిస్తూ ఉంటారు. ఇంకేం చేస్తాంలే, ఇంకేం అటెంప్ట్ చేస్తాంలే, ఇంకేం ట్రై చేస్తాంలే. నో నో. ఇప్పుడు నీ జీవితం బలహీనంగానే ఉండొచ్చు. ఒకప్పుడు వేటాడినట్లుగా వేగంగా వేటాడలేకపోవచ్చు, ఒకప్పుడు ఎగిరినంత ఎత్తులోకి ఇప్పుడు ఎదగలేకపోవచ్చు, ఒకప్పుడు ఉన్నంత చురుకుతనం ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క దృష్టి ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఈగల్ అంటది, నేను గివ్ అప్ చేయను. ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ దిస్. ఐ విల్ రెన్యూ మై స్ట్రెంగ్త్. ఏ విధంగా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఈ పక్షిరాజు 6 నెలల పాటు ఎదురు చూస్తుంది. ఇప్పుడు నూతన బలమును పొందుకొని సెకండ్ ఇన్నింగ్స్, బెటర్ ఇన్నింగ్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైనటువంటి వారులారా, అన్నలు, అక్కలు, అమ్మలు, పెద్దవాళ్ళు జాగ్రత్తగా వినండి. మన యొక్క జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్, ద బెటర్ ఇన్నింగ్స్. దేవుడిచ్చినటువంటి రెన్యూడ్ స్ట్రెంగ్త్ తోటి మనం ముందుకు వెళ్ళాలంటే యెహోవా కొరకు ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. ప్రార్థనలో కనిపెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టు. మనుషుల వైపు చూడొద్దు, నీ వైపు కూడా నువ్వు చూసుకోవద్దు. ఏముంది? పెరిగిపోయిన ఈకలు, ఏముంది? పెరిగిపోయిన ముక్కు, ఏముంది? వేటాడలేనటువంటి ఆ యొక్క గోర్లు. ఇక నా జీవితం అయిపోయిందా అనుకోలేదు. రెన్యూ 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 రెన్యూవల్ ఆఫ్ మైండ్, రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్, రెన్యూవల్ ఆఫ్ విజన్. పక్షిరాజు అండి. ఆరోదిగా కనుక మనం చూసినట్లయితే ఈగిల్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ. ఈగిల్ తన యొక్క ఫ్యామిలీని ఇందాక మనం చూసాం, గూడు ఎక్కడ కట్టుకుంటుందండి? ఎత్తైనటువంటి కొండపేటలలో, బండల మీద, మౌంటైన్స్ మీద కడుతుంది. తన గూడు కూడా చాలా అద్భుతంగా కడుతుందట. అది ఫస్ట్ బాగా ముళ్ళుగా ఉన్నటువంటి ఆ థాన్స్ తోటి ఫస్ట్ లేయర్ ఏర్పాటు చేస్తుంది. తర్వాత పొలాలతోటి కడుతుంది. ఇంకొంచెం ఈనల్లాగా ఉన్నటువంటి వాటితో, మెత్తగా వాటితో కడుతుంది. ఆ తర్వాత ఆకులు వేస్తుంది. ఆ తర్వాత ఇంకా మెత్తగా ఉండే గడ్డి, ఆ తర్వాత రెక్కలకు ఉండేటటువంటిది ఉంటుంది కదా, బాగా ఫెదర్, అది ఒక మంచి డెవలప్ కుర్లోన్ బెడ్ లాగా దాన్ని తయారు చేస్తుంట. ఇంత ఎత్తులో ఉంటుందంట అది. వాటి మీద తన యొక్క పిల్లల్ని పెడుతుంది. ఫ్రెష్ మీట్ తోటి వాటిని బెస్ట్గా పోషిస్తుంది. ఇవి తిని 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 విత్ నో టైం ఏం చేస్తాయి? ఫుల్గా బలుస్తాయి అన్నమాట. దానికి ముక్కు రావటం, కాళ్ళు గోర్లు రావటం, ఈకలు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదేం చేస్తుందో తెలుసా? తన పిల్లలని రెక్కల మీద ఎక్కించుకొని పైకి వెళ్తుందట. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:12 చదవండి. ద్వితీయోపదేశకాండం 32:12 త్వరగా. 11 చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలని పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. పక్షిరాజట ఇప్పుడు గూడు మీదకి వచ్చి వాటి మీద ఆ పక్షి పిల్లలన్నీ ఇట్లా చూస్తూ ఉంటాయి పైకి. తన యొక్క ముక్కులన్నీ పైకి ఇట్లా ఓపెన్ చేసి, ఎందుకని? ఏం పెడుతుందని చెప్పండి? ఏ చేపో ఏ మాంసమో తీసుకొచ్చి పెడుతుందని ఆ ముక్కులు ఇట్లా ఓపెన్ చేసి పైకి చూస్తూ ఉంటాయంట, అరుస్తా. ఇప్పుడు ఇది ఆహారం తీసుకురాదట. ఇప్పుడు పైకి వచ్చి ఇట్లా 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 కొట్టి వాటిని చూస్తూ ఉంటుందట. ఒకదాన్ని తీసుకెళ్తుంది, తన రెక్కల మీద వేసుకొని వెళ్తుందట. ఆకాశంలోకి ఎగిరిపోద్దట. ఆకాశానికి ఎగిరి ఒక్కసారిగా అట్లా రెక్కలు ఏడుస్తుంటే అనుకుంటుందంట, ఈరోజు మా మమ్మీ నన్ను ఎక్స్కర్షన్ తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి చెప్పండి? పరలోకానికి టూర్ అనుకుంటుంది అది. ఇక ఇంతవరకు నేను జీవితంలో ఎప్పుడు చూడనన్నీ నువ్వు చూపిస్తూ ఉంది. కొండల మీద తీసుకెళ్ళింది, మేఘాల మీద తీసుకెళ్ళింది, ఆకాశంలోకి తీసుకెళ్తా ఉంది అని అది ఆహా ఓహో అని చెప్పేసి తల్లి యొక్క రెక్కల మీద కూర్చొని జెట్ ఫ్లైట్ మీద ఫ్లైట్ చేసినట్టుగా ఎట్లా వెళ్తుంది అనమాట. ఒక్కసారి గంట రెక్కలు అట్లా దించేసి పక్కకు వచ్చేస్తాడు అది. అప్పుడు ఇది ఆ ఆకాశంలో నుంచి కింద పడతా ఉంటుంది అనమాట.
కింద పడుతూ ఉంటుంది, గడగడ వణికిపోతూ ఉంటుంది, గడగడ వణుకుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, అరుస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు అది ఆల్మోస్ట్ నేలకు తాకే టైంకి వచ్చేసరికి మరలా కిందకు వచ్చి రెక్కలు మరలా ఇట్లా చాపుతుందట. ఒక్కసారిగా అది గుండె జల్లమంటుంది. అమ్మా ఏంటి, ఏం చేస్తున్నావే, ఏం చేస్తున్నావు నీకు తెలీదు, నీకు తెలుస్తుంది తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోద్దట. మరలా పైకి తీసుకెళ్ళి కింద వదిలేస్తుంది. ఆ విధంగా 1, 2, 3, 4, 5 సార్లు కింద వదులుతూ ఉంటే అది తన జీవితంలోనట మొట్టమొదటిసారి తనకంటూ 2 రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలు దేవుడిచ్చింది ఎగరడానికి అని అర్థమవుతుందట. దేవుడు తనకు 2 రెక్కలు ఇచ్చాడు. ఆ 2 రెక్కలు దేనికోసం ఇచ్చాడు? ఎగరడానికి ఇచ్చాడన్న సంగతి తన జీవితంలో అర్థమవుతుంది. ఫస్ట్ టైం అది ఎగరటం ఏంటో నేర్చుకుంటుందట. ఇదిగో భూమి ఆకర్షణ యొక్క బలాన్ని జయించటం ఫస్ట్ లెసన్ నేర్పించేస్తుంది. ఏ లెసన్ ఇది చెప్పండి? భూమి యొక్క పుల్, ఆకర్షణ అది లాగుతూ ఉంటుంది, కిందకి పడేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా జయించాలో ఫస్ట్ లెసన్ నెంబర్ 1 నేర్చుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆకాశంలో కింద పడకుండా ఎగరటం నేర్చుకుంది. అమ్మయ్యా అనుకోగానే ఇప్పుడు తల్లట లెసన్ నెంబర్ 2 నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసింది. ఏంటో తెలుసా? ఆకాశంలోకి బాగా ఎగిరిన తర్వాత బలమైన గాలి వీచే టైంలో దాన్ని వదిలేసిందట. ఇప్పుడు బలమైన గాలి వీసే టైంలో ఏం చేయాలి? రెక్కలు ఎట్లా పడితే అట్లా విచ్చుకుంటే ఏమవుతుంది? ఆ గాలికి రెక్కలు పెరిగిపోతాయి. ఇప్పుడు దాన్ని చాలా పర్ఫెక్ట్ యాంగిల్లో ఆ గాలికి తగినట్లుగా రెక్కలను తిప్పటము, ఆ గాలికి తగినట్లుగా ఎగరటము నేర్పించిందట. గాలి యొక్క ఫోర్స్. లెసన్ నెంబర్ 3, బలమైనటువంటి వర్షము, గాలి లేకపోతే తుఫానులు వచ్చినప్పుడు ఆ యొక్క శక్తిని దాటిని తట్టుకొని ఆ వాటిలో ఎగరటము నేర్పిస్తుందట. ఇది ఇక్కడ చెప్తున్నాడు. పక్షిరాజు రెక్కలను అల్లాడించు రెక్కల మీదే వాటిని పిల్లల మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యములో ఏమి నేర్పించాడయా? అరణ్యములో వారికంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపము అనేటువంటి గ్రావిటీ నుంచి పడిపోకుండా ఉండటం నేర్పిస్తాడు దేవుడు. లోకము అనేటటువంటి ఈ యొక్క భయంకరమైన గాలికి కొట్టుకొని పోకుండా దానిలో జయించటం నేర్పిస్తాడు. శ్రమలు, కష్టాలు అనేటటువంటి ఈ వర్షాలు, వరదలలో నువ్వు చిక్కుకుపోయి నశించిపోకుండా ఎగరటం నేర్పిస్తాడు. పక్షిరాజు తన కుటుంబంలో తన పిల్లలనంట అద్భుతంగా ట్రైన్ చేస్తండి. పేరెంట్స్ ముందు మనము ట్రైన్ అయితే కదా మన పిల్లల్ని మనం ట్రైన్ చేసేది. మనం నేర్చుకుంటే కదా మన పిల్లలకు మనం నేర్పించేది. ఒక పక్షిరాజులాగా వాళ్ళ జీవితాల్లో ఓటములని జయించడం నేర్చుకోవాలి. ఓడిపోయావా? ఎలా దాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి విశ్వాసం కావాలో, ఎలా నిలబడాలో నేర్పించాలి. ఎవరన్నా ఏదన్నా మాటలు అంటే మన పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, క్రిటిసిజంను తట్టుకోలేకపోతున్నారు, ఒత్తిడులను తట్టుకోలేకపోతున్నారు, ఓటములను తట్టుకోలేకపోతున్నారు. లోకములో ఉన్నటువంటి ఈ యొక్క పాపము యొక్క పోకడలను డిజర్న్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వీఆర్ నాట్ ట్రైనర్స్, వీఆర్ నాట్ బికమింగ్ కోచెస్ టు అవర్ చిల్డ్రన్. బాల్య దినముల్లోనే వాళ్ళని ట్రైన్ చేయమని దేవుడు చెప్తున్నాడు. వీఆర్ ద ట్రైనీస్ అండ్ వీఆర్ ద కోచెస్. పక్షిరాజు ఎవడో వచ్చి మా పిల్లల్ని ట్రైన్ చేస్తాడు అనుకోదట. తన పిల్లల్ని తనే వెళ్ళి ఇవి నేర్పిస్తుంది. కష్టం నేర్పించాలి వాళ్ళకి, రూపాయి విలువ నేర్పించాలి వాళ్ళకి. లేకపోతే ప్రియులరా, రేపొద్దున మనమే ఆ గ్రావిటీ, ఆ విండ్ పవర్, ఆ భయంకరమైనటువంటి ఈ యొక్క వరద దాటికి వాళ్ళు నిలబడలేరు ఈ లోకంలో. అండ్ వన్ ఫైనల్లీ, ఈగిల్స్ ఫ్యూచర్. దీని యొక్క ఫ్యూచర్ని కనుక మనం చూసినట్లయితే రెన్యూడ్ స్ట్రెంగ్త్ తోటి మరలా 15 సంవత్సరాలు అది బ్రతికిన తర్వాతట తన పిల్లల్ని ఈ విధంగా ట్రైన్ చేసి, ఇప్పుడు మనం చెప్పే 6 విషయాలు వింటున్నారా? 6 విషయాలు మళ్ళీ చెప్పండి, వింటున్నారా లేదో? యాటిట్యూడ్, క్యారెక్టర్, ఒక్కరిదే ఇద్దరిది వినపడుతుంది సార్, మిగతాది వినపట్లే నాకు. పర్స్పెక్టివ్, మెంటాలిటీ,
వైటాలిటీ అంటే స్ట్రెంగ్త్. ఫ్యామిలీ. ఈ 6 విషయాలు ఏవైతే తను జీవించి చూపించిందో ఇప్పుడు ఈ పక్షిరాజట తన పిల్లలకు నేర్పిస్తట. తన పిల్లలకు నేర్పిస్తుంది. యునో, నువ్వు పక్షిరాజువు, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. హ్యావ్ దిస్ మైండ్ సెట్, హ్యావ్ దిస్ యాటిట్యూడ్. నువ్వు కూడా రేపొద్దున ఇలా బ్రతకాలి, హైయర్ ఆల్టిట్యూడ్స్కి ఎగరాలి, అక్కడ నీ గూడు కట్టుకోవాలి, ఉన్నతమైన వాటిని చూసే దృష్టి కలిగి ఉండాలి. ఇదిగో ఇవన్నీ తన పిల్లలకు నేర్పించట. అది నిండు వృద్ధాప్యంలో చనిపోతుందట. దీన్ని ఏమన్నాడు తెలుసా? లివింగ్ ఎ లెగసీ. ఏం చెప్పండి? లెగసీ. తన సాక్ష్యము, తన జీవితము తన పిల్లలకి ఇవన్నీ నేర్పించి అది చనిపోతుందట. తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వాటి పిల్లలు ఎలా జీవిస్తారు చెప్పండి? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎట్లా జీవించారో అలా జీవిస్తారు. ఎందుకని ఇది పక్షిరాజు అయింది? పక్షిరాజు వలే అని నిన్ను నన్ను దేవుని యొక్క వాక్యము పోల్చి చెప్తా ఉండగా మనం ఎలా జీవిస్తా ఉన్నాం? వాట్ లైఫ్ వీఆర్ లివింగ్, వాట్ లెగసీ వీఆర్ లివింగ్. చెప్పండి, వాట్ లైఫ్ వీఆర్ లివింగ్, వాట్ లెగసీ వీఆర్ లివింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. పక్షిరాజు అంట వాటి పిల్లలకి పక్షిరాజులాగా జీవించటం ఏంటో నేర్పించి అది చచ్చిపోతుందట. మళ్ళీ చెప్పుకుందాం ముగింపులో. చెప్పండి, ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? మొట్టమొదటి ఏంటి? ఇట్స్ యాటిట్యూడ్ ఈజ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. రెండవది, ఇట్స్ క్యారెక్టర్ ఈజ్ ఇట్స్ కరేజ్. మూడవది, ఇట్స్ పర్స్పెక్టివ్ ఈజ్ ఇట్స్ ఐసైట్. నాలుగవది, ఇట్స్ మెంటాలిటీ ఈజ్ టు ఫీడ్ ఆన్ ఫ్రెష్ మీట్. ఐదవది, ఇట్స్ వైటాలిటీ ఈజ్ ఇట్స్ రెన్యూవల్ స్ట్రెంగ్త్. ఐదవది, ఇట్స్ ఫ్యామిలీ, ఇట్ ట్రైన్స్, ఇట్ కోచెస్. అండ్ ఫైనల్గా ఇట్ ఫ్యూచర్ ఈజ్ ఇట్స్ లెగసీ. ఇట్స్ లెగసీ. ప్రియమైన వారలారా, ఇదండి పక్షిరాజు అంటే. పక్షిరాజు వలె రెక్కలు చాచి, పక్షిరాజు వలె పరిగెత్తుతూ, పక్షిరాజు వలె జీవించటం అంటే ఈ 7 క్వాలిటీస్ మన జీవితంలో ఉన్నాయా? ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉందా? ఈ విధమైన క్యారెక్టర్ ఉందా? ఈ విధమైనటువంటి దృష్టికోణం ఉందా? గురి ఉన్నదా? ఈ విధమైన మైండ్ సెట్ ఉన్నదా? ఈ విధమైనటువంటి ఆ రెన్యూవల్ కొరకు దేవుని దగ్గర కనిపెట్టడం అనేది మనకుందా? దేవుని దగ్గర కనిపెట్టడం లేదు మనకి. ఏది అనిపిస్తుంది చేయటం, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళటము, టెంపరరీ నీడ్స్. ఇప్పుడు దొరికిందా చాలు, అప్పుడు పని అయిపోయిందా చాలు, ఇప్పటికిప్పుడు ఏదైనా జరిగిపోయిందా చాలు. దేవుడు వెయిట్ చేయమంటున్నాడా? 6 నెలలు వెయిట్ చేసింది, 15 సంవత్సరాల ఆయుష్ను తెచ్చుకుంది. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ will renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుడు వెయిట్ చేయమంటే వెయిట్ చేయి, దేవుడు పని చేయమంటే పని చేయి, ఆగమంటే ఆగు, సాగిపోమంటే సాగిపో. ప్రార్థన చేసుకుందాం.